అపాయింట్మెంట్ ఇస్తే భీమవరంలో జరుగుతున్న అన్ని విషయాలు వివరిస్తానని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్పీపై పవన్ యాక్షన్ తీసుకుని ఉంటే అమరక ఆయనకే అంటుకునేదని అన్నారు. ఆయన విచారణలో పోలీసులతో పాటు జనసేన నేతలు భాగోతం బయటపడుతుందంటున్న గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. తర్వాత తొలిసారి నోరు విప్పారు మాజీ ఎమ్మెల్యే భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. కీలక అంశాలపై ఆయన ఈరోజు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. సార్ చెప్పండి, ఈరోజు మీరు బయటకు వచ్చి తొలిసారి రాజీనామా చేసినప్పుడు మాట్లాడారు, మళ్ళీ ఈరోజు బయటకు మీడియాతో మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఎందుకు మీరు రోజు మాట్లాడాల్సి వచ్చింది? భీమవరానికి పట్టణానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున స్టేట్ వైడ్ జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటంటే పేకాట. దీనికి సంబంధించి ఒక పోలీసు అధికారిని అన్యాయంగా బలి చేస్తున్నారన్న విషయంలో మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు వెళ్ళిన తర్వాత ఆయన విచారణ చేయమన్నారు. చాలా హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే విచారణ అన్న తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. నిజాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసిన గొప్ప పని. అది దాన్ని అభినందిస్తాం. అదే టైంలో రఘురామకృష్ణరాజు గారు పోలీస్ ఆఫీసర్ గారి గురించి ఆయన మంచి ఆఫీసర్ అని చెప్పడం కూడా మనం ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత నిజంగా పోలీస్ ఆఫీసర్ మంచి వ్యక్తే. పవన్ కళ్యాణ్ గారు విచారణ జరపమండం కూడా కరెక్టే. అయితే ఎందుకు ఈ 14 నెలల మట్టి ఇంచుమించుగా భీమవరంలో పేకాట క్లబ్బుల్లో పేకాట దందా అనేది జరుగుతుంది. దీంట్లో ప్రతి క్లబ్ నుంచి 10 లక్షల రూపాయలు మామూలు వెళ్తున్నాయని చెప్పి, దాంట్లో ఒక క్లబ్లో అయితే కనుక ఒక 5 లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా జరుగుతుందని చెప్పి, ఏదైతే కొంతమంది ప్రజాప్రతినిధులకు సంబంధించి చేరుతున్నాయని, ఆ ప్రజాప్రతినిధికి సంబంధించిన బంధువులే ఈ 5 లక్షల బ్యాంకు జరుపుతున్నారని చెప్పి, ఏదైతే డిఎస్పీ గారు ఇవన్నీ బంద్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఉక్కుపాదంతో ఆయన ఈ పేకాట నిలుపుదల చేయడం వల్ల ఈ జయసూర్య గారు డిఎస్పీ గారు ఈ 2 నెలల మట్టి పేకాట జరిపించకపోవడం, తమ ఆదాయానికి ఎప్పుడైతే గండి పడిన తర్వాత దీన్ని వేరే కోణంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని తప్పుదారి పట్టించి పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా డిఎస్పీ మీద ఆరోపణలు చేసే విధంగా ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలివితేటలుగా సరే విచారణ చేసి తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను అన్నట్లుగా విచారణ చేయమని చెప్పడం అనేది చాలా మెచ్యూర్డ్ స్టెప్. అది అందుకు మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక పిలిస్తే, కాబట్టి నిజంగా భీమవరానికి సంబంధించి కూలంకుషంగా 1 to 1 అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఏమంటే రాముడు అని పేరు పెట్టుకుంటే రాముడు మంచి బాలుడు అంటారు కదా, అలాగే రాముడు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అందరూ మంచి బాలుడు ఎవరు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలని అనుకుంటున్నా. కానీ మరి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు. అపాయింట్మెంట్ ఇవ్వరనుకునే నేను ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేయాల. కానీ పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే కనుక తప్పనిసరిగా వెళ్ళి ఈ భీమవరం నియోజకవర్గాల పూర్వోత్తరాలు అసలు అన్నీ కూడా ఆయనకి తెలియజేయాలనుకుంటున్నాను. అంటే భీమవరంలో జరుగుతున్నటువంటి విషయం అంతా పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారితో విచారణ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ అధికారంలో ఉన్నారు అంజిబాబు. ఈయన మరి ఆయన అడిగి తెలుసుకోకుండా పోలీసుల ద్వారా విచారణ చేయడం అసలు ఎలా చూడొచ్చు? అసలు 14 నెలల బట్టి ఈ పేకాట జరుగుతుంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది ముందు క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎవరికైనా సరే. ఈ విషయంలోనే గబుక్కుని పవన్ కళ్యాణ్ గారు కనుక పోలీస్ అధికారుల మీద ఆరోపణలు చేస్తుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి ఆ బురద అంటుకున్నాం. ఈ అవినీతి బురద అనేది ఆయనకు కూడా అంటుకున్నాం. ఎక్కడే తెలివిగా స్టెప్గా ఆయన విచారణ చేయమన్నారు. విచారణ చేయమన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకి ఆ పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులకి సంబంధించి ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది కూడా ఈ విచారణలో బయటకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అటువంటిది కనుక తన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరన్నా దీంట్లో ఉన్నారు అంటే కనుక వాళ్ళ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే భీమవరంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు పేకాట లేకపోతే ఊపిరి ఆగిపోతుందనే టైప్లో కూడా రఘురామకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ కూడా కొంచెం హట్ అయినట్టు అనిపిస్తుంది ప్రజల్లో. ఇంటి వారి తరపున మీరేం మాట్లాడతారు? అంటే మనం జనరల్గా మీడియాతో కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు పొరపాటున లోపల ఉన్న అభిప్రాయం 100% ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆయన ఉద్దేశం అది కాదు. పేకాట అనేది జనరల్గా ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా పేకాట అనేది ఉంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది. 13 కార్డులది ఏదో ఆడుకోవచ్చు అనేదో ఉన్నది. అది చెప్పడం కోసం ఆయన చెప్తూ ఇలా అన్నారు. ఎందుకంటే క్లబ్బులకు సంబంధించి క్లబ్లో మెంబర్స్ క్లబ్లో ఆడుకోవచ్చు, బయట వాళ్ళు వచ్చి ఆడకూడదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి, భీమవరంలో జరుగుతుంది
క్లబ్బులు క్యాసినోవాలాగా జరుగుతుంది. ఏ దేశం నుంచి అయినా రావచ్చు, ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు, ఏ ప్రాంతంలో నుంచి అయినా రావచ్చు. ప్యాకెట్ ఇష్టం వచ్చి రాత్రింబవళ్ళు ఆడుకోవచ్చు. మాకు నెలకు 10 లక్షలు ఇవ్వండి అనేది జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు అనేది రఘురామకృష్ణరాజు గారి ఉద్దేశం తప్ప మీరు అందరూ పేకాడుకోండి అని ఆయన ఏం చెప్పలా. ఆయన ఉద్దేశం అది. దాన్నేమో వేరేగా అంటే మాటకి కత్తికి 2 వైపుల పదును అన్నట్టు ఎటైనా ఉంటుంది, ఎటైనా ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన దాంట్లో తప్పేం కాదు. అయితే చాలా చోట్ల జరుగుతుంది. హైదరాబాద్లో క్లబ్బులు లేవా? బొంబే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి క్లబ్లన్నీ. క్లబ్లో క్లబ్ మెంబర్స్ ఆడుకుంటారు. 13 ముక్కలు ఆట ఆడుకోవచ్చు. దాని మీద కోర్టుకు వెళ్ళారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన వ్యాఖ్యానించారు. అంతే తప్ప మీరు అందరూ కూడా పేకాడుకోండి అని చెప్పి ఎక్కడ రఘురామకృష్ణరాజు గారు చెప్పలేదు. రఘురామకృష్ణరాజు గారు మన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జయసూర్య గారి గురించి చెప్పింది కూడా చాలా వరకు కరెక్ట్. సంయుడైన చాలా మంచి ఆఫీసర్ అయినా గతంలో కూడా నాకు తెలుసు. ఆయన చాలా చోట్ల పనిచేసినప్పుడు కూడా నేను చూశాను. అది కూడా కరెక్టే. అలాగని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా జయసూర్య గారిని ఏమీ విమర్శించలేదు. ఇది క్లారిటీ. ఇది అసలు వాస్తవాలు తెలుసుకోవడానికే మీకు విచారణ జరిపించమన్నారు. కానీ వాస్తవంగా చూసుకుంటే కనుక మనకు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే కాదు, మొత్తం అసెంబ్లీకి సంబంధించిన 175 మంది ఎమ్మెల్యేలకు కూడా భీమవరంలో ఏం జరుగుతుంది ఏంటన్నది అందరికీ కూడా తెలుసు. మీడియాకి తెలుసు, భీమవరంలో ప్రజలకు కూడా తెలుసు. అంటే రాజపత్రం వచ్చింది, రాజపత్రాన్ని కూడా క్యాన్సిల్ అయింది అనుకోవచ్చా జిల్లా కేంద్రానికి సంబంధించి? రాజపత్రాన్ని క్యాన్సిల్ చేసినా, ఇంకో నిర్ణయం తీసుకున్నా, ఏదైనా సరే ప్రజల 7 నియోజకవర్గాల ప్రజల అభ్యంతరం తెలియజే దాని మీద యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తే కనుక దాని మీద మేము కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాం. అంటే ఫైనల్గా ఇప్పుడు మీరు ప్రజా సమస్యల మీద ఈ పోరాటాల మీద కూడా బయటకు వస్తున్నారు. మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ ఎప్పుడు వస్తారు గ్రంథి శ్రీనివాస్? ఏ పార్టీలో జాయిన్ అవబోతున్నారని మీ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. వారికి ఏం చెప్తారు? ఏమో నాకే తెలియదండి. అది చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు వస్తే వెళ్తామంటున్నారు. ఒకవేళ పార్టీలోకి రమ్మంటే వెళ్ళే ఉద్దేశం ఉందా మీకు? నిజంగా నాకైతే కనుక ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వరేమో అని నా ఆలోచన. ఈ మొదటి మెట్టు మీదే ఉంటే ఎక్కడో 100వ మెట్టు మీద కూర్చుని అడుగుతున్నారు మీరు ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తే అని చెప్పి. అంతవరకు ఎలా ఊహించగలను నేను? మొదటి మెట్టుకే అవకాశం లేదనుకున్నప్పుడు పార్టీలోకి రామని ఆహ్వానిస్తారనేది ఊహ నాకు అందలేదు ఇంతవరకు. ఇప్పుడు మీరు అడిగారుగా, ఆలోచించాలి. థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, భీమవరంలో జరుగుతున్నటువంటి వివాదానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో డిఎస్పీ జయసూర్యకు సంబంధించి ఆయన పూర్తిగా కూడా మంచివారే అంటూ కూడా కితాబ్ ఇవ్వడం అటు రఘురామకృష్ణరాజు కానీ ఇటు గ్రంథి శ్రీనివాస్ కానీ స్పష్టం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రం విషయంలో కూడా భీమవరం నుంచి ఎట్టి పరిస్థితుల్లో